హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ లక్ష్మీకళ. ఈరోజు అయితే నేను మా అత్తమ్మ కలిసి వంట చేయబోతున్నాం అన్నమాట. అదేంటంటే రాగి ముద్ద సొరకాయ కర్రీ. అదేంటి రాగి ముద్దలేక సొరకాయ కర్రీ అనుకుంటున్నారా? ఎప్పుడు అలసంద కర్రీ, గుత్తొంకాయ అన్నీ ట్రై చేసినవే కదా. మేము కొత్తగా సొరకాయ కర్రీతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్ కూడా, అందుకే మీకు కూడా చేసి చూపిస్తున్నాను. సొరకాయ, టమోటా, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మామూలు పప్పులు, చెనక్కాయ పప్పులు, సాల్ట్ అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అదేంటి స్పైసెస్ యాడ్ చేయలేదు అనుకుంటున్నారా? దానికోసం మా అత్తమ్మ సపరేట్గా ఒక పౌడర్ లాగా చేసి పెట్టిందనమాట. ఆ పౌడర్ రెసిపీ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో వీడియో అప్లోడ్ అనే కామెంట్ చేయండి. నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను, అప్లోడ్ చేస్తాను కూడా. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసి సొరకాయ, ఆనియన్స్ అన్నిటినీ వేసి కాస్త పసుపు వేసి బాగా వేగనివ్వాలి. మనం పక్కన చింతపండు కొంచెం నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చేయాలి. మగ్గిన తర్వాత కొంచెం టమోటాస్ అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. అటు పక్కన వచ్చేసి మేము రాగి ముద్దకి ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి ఎలా పొగలొచ్చేస్తుందో. టమోటాను మొత్తం అలా స్క్వీజ్ చేసేసుకొని వాటర్ అంతా దాంట్లోకి వేసేసుకోవాలి. మా అత్తమ్మ తయారు చేసిన పొడి ప్లస్ నేను చేసిన పప్పుల పొడి, చింతపండు రసం అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఆ వాటర్ అంతా మొత్తం ఈ కర్రీలోకి వేసేసుకోవాలన్నమాట. కర్రీని అంతా బాగా ఒక 10 to 15 minutes బాగా కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే ఆ వాటర్ అంతా బాగా చిక్కపడాలన్నమాట. అదేంటి అత్తమ్మతో నేను వంట చేస్తున్నా అంటున్నారు, మీ ఫేసెస్ చూపించట్లేదు అనుకుంటున్నారు. మా అత్తమ్మ కొంచెం షైగా ఫీల్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా డెఫినెట్గా ఐ విల్ ట్రై చేస్తాను చూపించడానికి ఫేస్ అనమాట. మనకేముంది, రెసిపీ కదా కావాల్సింది అన్నట్లుగా. అటుపక్క సంగటి కూడా రెడీ అవుతుందన్నమాట. దాంట్లోకి మనము రాగి పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా రాగులను ఆడించుకొనైనా పౌడర్ చేసేసుకోవచ్చు, లేదంటే మీకు బయట దొరికే ప్యాకెట్స్ అయినా వాడుకోవచ్చు. ఆ కప్పు నిండా దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. 1 glass రైస్కు 1 కప్పు నిండా రాగి పిండి అనమాట. అలానే కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదంట, అలా చేస్తే అంత సరిగా రాదంట. తర్వాత నిదానంగా కలిపేసుకోవాలి. అప్పట్లో అయితే తెడ్డుతో కలిపేవాళ్ళంట. ఇప్పుడు ఈ టౌన్లలో తెడ్లు అవన్నీ లేవు కదండి, అందుకే ప్రస్తుతానికైతే గరిటెతో కలబెడుతున్నాం అనమాట. ఈ రెసిపీ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డూ ఫాలో ఫర్ మోర్ ఫ్రెండ్స్.